చెప్పండి సార్. చెప్పండి సార్. అమ్మా నువ్వు ఆవేశపడకమ్మా. ఆడదానికి అన్యాయం జరిగిందని వాళ్ళు అలా ఆవేశంలో మాట్లాడుతున్నారు. వాళ్ళదేం తప్పలేదు. నిజం తెలిసిన రోజు తిట్టిన నోళ్లే పొగుడతాయి, తప్పు చేసామని క్షమాపణలు కోరుతాయి. అసలు అలాంటి రోజు వస్తుందంటావా? ఎందుకు అలా ఆవేశపడుతున్నారు? ఇప్పుడు మీరు తొందరపడి ఏ ఒక్క మాట మాట్లాడినా కూడా అది కవి గారికి పెద్ద సమస్యగా మారుతుంది. నిజాలు పూర్తిగా తెలుసుకోకుండా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నావు కదా. ఏ తప్పు చేయని నా తమ్ముడిని అలా అనుమానిస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు? తప్పు చేయలేదని మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. అందుకే తెలిసి ఎలా చెప్తా అంటున్నాను. చెప్పినా నమ్మరండి. అందుకే మనం కోర్టు వరకు వచ్చాం. ఆ విషయం మర్చిపోతున్నారా? చూడండి, మీకన్నీ తెలుసు. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలో కూడా మీరే నాకు నేర్పించారు. కానీ ఈ రోజు మీ తమ్ముడు కష్టంలో ఉన్నాడు అనేసరికి అన్ని మర్చిపోయి ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. కష్టం వచ్చినప్పుడు కోపాన్ని పక్కన పెట్టి ఆలోచించాలి అని మీరే అంటారుగా. మరి ఇప్పుడు ఎందుకు అలా ఆలోచించలేకపోతున్న ఈ బాధ నాకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ అందరూ మన వైపే తప్పు ఉందని అనుకుంటున్నారు. అది నిజం కాదని తెలిసే వరకు మనం మౌనంగా ఉండడమే మంచిది. అది నా తమ్ముడు ప్రేమించాడన్న ఒక్క కారణంతో ఇంటికి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నందుకు బాగా బుద్ధి చెప్పింది. మాట్లాడతాను, మీరు ఓపికగా ఉండండి. ఇంత జరిగిన తర్వాత కూడా తనతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంత కోర్టులోనే తెలుసుకున్నాం. ఒక ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా. నా మాట వినండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఏదో ఒకటి చేయి. కళ్యాణ్కి శిక్ష పడాలి. నేను తప్పు చేస్తున్నాను అన్నారు, కానీ నేను చేసిన పనికి ఈ రోజు నాకు ఇంత మంది సపోర్ట్ గా నిలబడ్డారు. నిజం బయటపడితే వీళ్ళందరూ నీకు ఆపోజిట్ గా మారతారమ్మా. దానికి ఛాన్స్ లేదు డాడీ. మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం, కళ్యాణ్ మిమ్మల్ని టార్చర్ చేశారని కేసు పెట్టారు కదా, ఈ కేసు గెలుస్తాననుకుంటున్నారా? కోర్టులో తేల్చుకుంటామండి. పద నాన్న. మేడం మేడం మేడం, చూడండి, నువ్వు ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నా. ఇప్పటికీ ఏమీ మించిపోయింది లేదు. ఇంత దూరం వచ్చాక నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఏదున్నా కోర్టు లోపలే తేల్చుకుందాం. రండి నాన్న. అమ్మయ్యా, ఎక్కడ ఈ కావ్య అనామికని కన్విన్స్ చేసి కేసు వాపస్ తీసుకునేలా చేస్తుందేమో అని చాలా భయపడ్డాను. కావ్య మాట్లాడినంత మాత్రాన అనామిక ఎందుకు ఒప్పుకుంటుంది మమ్మీ? రై, నువ్వు కావ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నా. అది ఆఖరి నిమిషంలో కూడా ఏదైనా చేసి అనుకున్నది సాధించగలదు. దానికి అవకాశం ఇవ్వకుండా అనామికని ఆదిలోనే ఆపేసి దాని గోత అదే తవ్వుకున్నాయి. ఇక దేవుడు కూడా తనని కాపాడలేడు. పద, కోర్టులో ఏం జరుగుతుందో. డౌరీ హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్, ఇంకా వేరే సెక్షన్స్ ఏవి గుర్తు రాలేదా? బాధితురాలు ఫిర్యాదులో రాసిన పాయింట్స్ మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది సార్. ప్రాపర్ గా ఎంక్వైరీ చేసిన తర్వాతే కస్టడీలోకి తీసుకున్నారా? ఎస్ సార్. ప్రొసీడ్. థ్యాంక్ యూ మై లార్డ్. నా క్లయింట్ మిస్ అనామిక, వైఫ్ ఆఫ్ కళ్యాణ్ దుగ్గిరాల, ఇవాళ ఈ కోర్టుకు రావడానికి కారణం ఆమె అనుభవించిన శారీరక మానసిక హింసలు మాత్రమే కారణం. దుగ్గిరాల వారి కుటుంబం అంటే తరతరాలుగా పేరు ప్రతిష్టలు పెంచుకుంటూ వస్తున్న కుటుంబం. అటువంటి కుటుంబంలోకి ఎన్నో కలలతో, ఎన్నో ఆశలతో, నమ్మకంతో కోడలిగా అడుగుపెట్టింది మిస్సెస్ అనామిక. కానీ పెళ్లైనప్పటి నుంచి ఈ ముద్దాయి కళ్యాణ్ పెళ్లికి ముందు నుంచే అప్పు అనే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు సార్. ఆ సంబంధం పెళ్లైన తర్వాత కూడా కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ విషయంలో కూడా ఈ భార్యాభర్తలిద్దరికీ ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. అనామిక ఓసారి పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆ తర్వాత ఒకసారి ఆ ఇద్దరిని హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కూడా జరిగింది. ఆ ఫుటేజ్ అంతా మీడియా కవరేజ్ చేసింది. ఆ ఫుటేజ్ కోర్టుకు సమర్పించడం కూడా జరిగింది సార్. ఈ కళ్యాణ్ అనామిక ఉనికిని, వ్యక్తిత్వాన్ని కర్కశంగా తొక్కి పారేశారు సార్.
ఇవన్నీ ఎవరికి చెప్పుకోలేక ఎన్నో రోజులు నరకయాతన అనుభవిస్తూ గడిపి ప్రతి రోజు కట్నం కోసం వేధిస్తూ ఆమెను చిత్రహింసలకు గురి చేస్తూ భార్య ఉండగానే మరో పరాయి స్త్రీతోని సంబంధం పెట్టుకున్న ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను సార్. మీ తరఫున వాదించడానికి డిఫెన్స్ లాయర్ ఉన్నారా? ఎస్ మిలాడ్. ముద్దాయి కళ్యాణ్ తరపున వాదించడానికి కోర్టు వారు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ రానర్. బోనులో నిలబడ్డ ఈ ముద్దాయి మిస్టర్ కళ్యాణ్ స్వతహాగా ఒక భావకుడు, కవి. కవిత్వం రాయడం తప్ప ఏమీ తెలియని అమాయకుడు. ఇలాంటి కవులు, రచయితలు, కళాకారులు సహజంగానే సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వారి క్లయింట్ తరపున చాలా అభియోగాలు మోపారు. కట్నం కోసం వేధించాడని, చిత్రహింసలకు గురి చేశాడని, ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. వారు దుగ్గిరాలి వారింటి కిటికీలోంచి తొంగి చూసిన పక్కింటి వనితలాగా, అక్కడే కుర్చీ వేసుకుని కూర్చున్న వ్యక్తిలాగా, కళ్లకు కట్టినట్టుగా కథనాన్ని మీ ముందు నివేదించారు. కోర్టు అనుమతిస్తే నేను అనామిక గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. మీ పేరు? ఇప్పుడే మీరు చెప్పారు కదా, కోర్టులో అడిగిన ప్రశ్నలకు మాత్రమే జవాబు చెప్పాలి. అనామిక. ఈ బోనులో నిలబడ్డ ముద్దాయి కళ్యాణ్ని మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు? మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. అదేనమ్మా, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? నా కర్మ కాలి అతన్ని లవ్ చేశాను. ఎంతసేపు ఆ కవిత్వం రాసుకుంటూ కూర్చుంటాడే తప్ప బిజినెస్ చూసుకోవాలన్న ధ్యాసే ఉండదు. అంటే అతను కవిత్వం రాస్తాడని మీకు ముందు తెలీదా? పెళ్లిన తర్వాతే తెలిసిందా? ముందే తెలుసు. అప్పుడప్పుడు బిజినెస్ చూసుకుంటూ కవిత్వం రాసేవాడా? లేదు, ఎప్పుడు బిజినెస్ అనే మాట ఎత్తేవాడు కాదు. అంటే పెళ్లికి ముందు ప్రేమలో ఉన్నప్పుడు అతను మీకు కవిగానే తెలుసు, అవునా? అవును. అయితే అయితే గీత ఏమీ లేదమ్మా. అవునా కాదా అని అడిగానంతే. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నా క్లయింట్ కళ్యాణ్ అనామికకు పెళ్లికి ముందు కవిత్వం రాస్తాడని తెలుసు, బిజినెస్ గురించి పట్టించుకోవడని తెలుసు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి సార్. అందులో నోట్ చేసుకునే పాయింటే ఉంది. నీకెందుకమ్మా? మిలాడ్, పెళ్ళైన తర్వాత ఈ కవిని కవిత్వం రాయడం మానేసి బిజినెస్ చూసుకోమని అతని భార్య పలు రకాలుగా ఒత్తిడికి గురి చేసింది. అతను సంపాదనకు పనికిరాడని, చేతకాని చెమటని, ఇంకా నానా రకాల మాటలు అని అతనిలోని భావుకత్వాన్ని బలవంతంగా తొక్కేసి కవిత్వం తప్ప మరో ప్రపంచం తెలియని కళ్యాణ్ అటు భార్య పెట్టే టార్చర్ భరించలేక, ఇటు కవిత్వాన్ని రాయలేక నరకం అనుభవించాడు సార్. ఇది పైకి కనిపించని ఒక అణచివేత, ఎవరికి చెప్పినా అర్థం కాని ఒక మానసిక సంఘర్షణ. ఇది అతని వ్యక్తిగత స్వాతంత్రాన్ని అణగదొక్కి ఒక పాశవిక చర్య. ఇక రెండో పాయింట్, అదనపు కట్నం కోసం వేధింపులు. ఏమా అనామిక, అదనపు కట్నం అడిగాడు అంటే ముందు ఎంతో కొంత కట్నం ఇచ్చే ఉంటారు కదా మీ పేరెంట్స్? ఇచ్చారు. ఎంత ఇచ్చారు? ₹1 కోటి ఇచ్చారు. ₹1 కట్నం పుచ్చుకోవడమే కాదు, కట్నం ఇవ్వడం కూడా నేరమే. ముందు వీళ్ళ నాన్నని లోపలేయండి. మంచిదమ్మా, ₹1 కోటి కట్నం ఇచ్చి భర్తను కొనుక్కున్నావు. మరి నీ పెళ్ళప్పుడు 2 కోట్ల అప్పు ఉందని, ఆ అప్పు మీ నాన్న చేశాడని, ఆ అప్పు తీర్చకపోతే నీ పెళ్లి ఆపేస్తానని ఒక వడ్డీ వ్యాపారం ఇచ్చారు కదా, ఆ సీట్ ఎవరు? ఎవరు రాలేదు. ఎవరికి మా నాన్న అప్పేం లేరు. లేదమ్మా, సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఈ గొడవంతా నీ సమక్షంలోనే జరిగింది. అప్పుడు పెళ్లి ఆగకుండా ఉండడం కోసం ఈ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య మిస్టర్ స్వరాజ్ ₹2 కోట్ల ఫ్రీగా ఇచ్చాడు. నీ పెళ్లి అందుకే జరిగింది. నువ్వు చెప్పావా? మరి మనం కట్నం అడిగావా? మంచి పని చేశాం యువర్ ఆనర్. అందుకు సంబంధించిన మనీ ట్రాన్స్ఫర్ తాలూకు చెక్ నెంబర్ తో పాటు ఆ వడ్డీ వ్యాపారి తిరిగిచ్చిన దస్తావేజులు తమకు దాఖలు చేస్తున్నాను. ఒక్కసారి పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను. మిలాడ్, దుగ్గిరాల వారి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ జ్యువెలరీ డిజైన్స్ కి పెట్టింది పేరు. ఈ మధ్య 100 సంవత్సరాల పండుగ కూడా జరుపుకున్నారు. అలాంటి కోటీశ్వరుడు అనామికను కట్నం కోసం వేధించారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇది ఏమాత్రం సత్యం లేని ఆరోపణ. దయచేసి కోర్టు వారు గమనించాల్సిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, ఇప్పటి వరకు శ్రీమతి అనామిక చేసిన అభియోగాలన్నీ అబద్ధాలను రుజువయ్యాలని చేసిందని అర్థమవుతుంది. మరి కోర్టు వరకు ఎందుకు వచ్చినట్టు? ఒక అమ్మాయి ఊరికే కాపురం పాడు చేసుకోవడానికో కక్ష సాధింపుతోనో కోర్టును ఆశ్రయించదు కదా. దాని మాట ఏమంటారు మిస్టర్ డిఫెన్స్? యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు వారి వాదనలు ముగిస్తే నేను ఆ విషయంలో కోర్టు వారికి వివరణ ఇస్తాను.
నేను ఇంకా ముగించలేదు మేడం, కానీ మీరు కొనసాగించవచ్చు, పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. చెప్పండి. నేను ముద్దాయిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఓకే, ప్రొసీడ్. మీ పేరు? కళ్యాణ్. ఇంటి పేరుతో సహా చెప్పండి. కళ్యాణ్ దుగ్గిరాల. ఈ అమ్మాయి ఎవరు? నా భార్య. తాళి కట్టారా? కళ్యాణ్. మరి అప్పు ఎవరు? నా ఫ్రెండ్. ఎప్పటి నుంచి ఫ్రెండ్? అనామికతో పెళ్లి జరగక ముందే తను నా స్నేహితురాలు. ఒక అమ్మాయితో కేవలం స్నేహం సాధ్యమేనా? ఏ మీ ఫ్రెండ్స్ లో మగవాళ్ళు ఎవరు లేరా? స్నేహానికి జెండర్ అడ్డం కాదని నా అభిప్రాయం. రైట్. అప్పు విషయంలో మీ భార్య భర్తలు ఎప్పుడైనా గొడవ పడ్డారా? చాలా సార్లు. అన్నిసార్లు గొడవలు వస్తున్నప్పుడు మరి ఆ అప్పుతో స్నేహం మానుకోవచ్చు కదా? స్నేహాన్ని అపార్థం చేసుకుని పవిత్రమైన స్నేహానికి మరో పేరు పెట్టే నా భార్య మాట విని నేను మానేస్తే ఆమె మాటని నేను నిజం చేసినట్టే అవుతుంది. అందుకే నేను వదులుకోలేదు. ఆ అప్పు కూడా మీలాగే పవిత్రమైన స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందా? ఉంటుంది. మరి మీరు అనామికాన్ని పెళ్లి చేసుకునే రోజు మీ పెళ్లి ఆపడానికి అప్పు, ఆమె తల్లి కనకం ఎందుకు ప్రయత్నించారు? యువర్ ఆనర్, కళ్యాణ్ అనబడే ఈ ముద్దాయి స్నేహితురాలు అని చెప్పే ఆ అప్పు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఎప్పటి నుండో వీరిద్దరి మధ్య సంబంధం ఉంది. అబద్ధం. నిజం. యువర్ ఆనర్, ఈ ముద్దాయి అప్పుని ప్రేమకు మాత్రం పరిమితం చేసి అనామిక అందం చూసి మోజులో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అప్పటి వరకు అతనితో తిరిగిన అప్పు ఈ మోసాన్ని భరించలేకపోయింది. ఎలాగైనా ఆ పెళ్లిని ఆపాలని ప్రయత్నం చేసి దొరికిపోయింది. అందుకు సంబంధించిన వీడియో ఫైల్ మీకు సమర్పించడం జరిగింది. దయచేసి చూడగలరు. యువర్ ఆనర్, నేను అప్పు మంచి స్నేహితులు అంతే. నేనెప్పుడు అప్పుని వేరే దృష్టితో చూడలేదు. కానీ తను మాత్రం తనకి తెలియకుండానే నాతో ప్రేమలో పడింది. అప్పటి నుంచి తన ప్రేమని నాతో చెప్పకుండా తనలోనే దాచుకుంది. తనలోనే భద్రంగా దాచుకుంటే నీకెలా తెలిసింది? ఇంతకు ముందే కదయ్యా మీ ఇద్దరిది పవిత్రమైన స్నేహం అన్నావు. మధ్యలో ఈ ప్రేమ ఎక్కడ చేరింది? పెళ్లి చెడగొట్టే వరకు ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళింది? ఏం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అంతేకాదు యువరనర్, వీళ్ళిద్దరి ప్రేమ కథ పోలీస్ స్టేషన్ లో అనామిక కంప్లైంట్ ఇచ్చే వరకు వెళ్ళింది. ఇది ఆ కంప్లైంట్ కాపీ సార్. శ్రీరామనవమి రోజు ఆ అప్పుతో మాట్లాడొద్దు అన్నందుకు అనామిక మీద ఈ ముద్దాయి చేయి చేసుకున్నాడు. చూడండి సార్. మిస్టర్ డిఫెన్స్, ఏమిటిది? కవి అన్నారు, బాగానే ఉంది. సున్నితమైన మనసున్నవాడు అన్నారు, అది బాగానే ఉంది. మరి అంత సున్నితమైన వాడు భార్య మీద చేసుకున్నాడు ఏమిటండి? ఆ గొడవ కంప్లైంట్ దాకా ఎందుకు వెళ్ళింది? అప్పటి పరిస్థితులు వేరే యువర్ ఆనర్. ఈ అనామిక స్నేహాన్ని అక్రమ సంబంధంగా మార్చేసిందని తట్టుకోలేక చేసుకున్నాడంతే. మీరు స్నేహం అనే పదం పదే పదే వాడకండి. ఆ అమ్మాయి పేరేమిటి? అప్పువా? సరే, అప్పో సప్పో ఎవరైతే ఏమిటి గాని ఇతని మీద ప్రేమ పెంచుకుందని ఇతనే చెప్తున్నాడు కదా. సరే, ఆ అప్పును హాజరుపరచండి. ప్రస్తుతం మా అందుబాటులో లేదు యువర్ ఆనర్. ఏం చేస్తున్నారా మీరంతా? ఈ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిన అసలు మనిషిని చూపించకుండా ఆమెనేమి ప్రశ్నించకుండా ఎలాగయ్యా? సరే, ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. ఈ భార్యాభర్తల మధ్య చిచ్చుకు కారణమైన ఆ మూడో మనిషి అప్పుని రేపు కోర్టులో ప్రజెంట్ చేయండి. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. నా ప్రయత్నం ఏంటారు? తన వైఫ్ ను టార్చర్ పెట్టలేదు, తనే ఇదంతా కావాలని చేసిందన్నట్టు మన దగ్గర ఏదైనా బలమైన సాక్ష్యాలు కావాలి. తిరిగి నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్తాడేమో అడగండి. అప్పుడు నువ్వు నన్ను ప్రేమించానంటే నిన్ను నమ్మి మోసపోయాను. ఇప్పుడు మళ్ళీ మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. సరే అయితే రేపు కోర్టులోనే చూసు. ఫ్రెండ్స్, ఇదిగో ఇదైతే హెయిర్ బ్యాండ్స్ చూడండి. మీరు కూడా ఇలానే ఇంట్లో చేసుకోండి. ఎలా చేయాలో నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తుంది మా మమ్మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవన్నీ మా ఫ్రెండ్స్ చేసి